హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనకున్న 4 బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్స్కి స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో చూసాం. సో ఈ వీడియోలో మనం 2 సీక్వెన్షియల్ సర్క్యూట్స్ తీసుకొని ఆ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూద్దాం. సో ఇది మనకు ఫస్ట్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో మనం ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్కైనా స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ గీయాలంటే ఫస్ట్ అది మీలీ సర్క్యూటా మూర్ సర్క్యూట్ అనేది డిసైడ్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఈ అవుట్పుట్ అనేది ఓన్లీ ప్రజెంట్ స్టేట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ప్రజెంట్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. ఎక్స్ అండ్ వై అనే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి ఒక మూర్ సర్క్యూట్. ఓకే, ఈ మూర్ సర్క్యూట్లో ఒకటే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కాబట్టి ఈ ఒకటే ఫ్లిప్ ఫ్లాప్కి ఓన్లీ మనకు 2 స్టేట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఆ 2 స్టేట్స్ ఒకటి వచ్చేసి S0 అనుకోండి, ఇంకోటి వచ్చేసి S1 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా గీయచ్చు, లేదా మనకు స్టేట్ టేబుల్ అన్నా కావాలి ఆర్ఎల్స్ మనకు స్టేట్ ఈక్వేషన్ అన్నా కావాలి. సో ఈ కేసులో మనం స్టేట్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్టేట్ ఈక్వేషన్ అంటే మనకు ఇన్పుట్ ఈక్వేషన్ కావాలి అండ్ అవుట్పుట్ ఈక్వేషన్ కూడా కావాలి. సో ఇది వచ్చేసి మనకు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్. ఓకే, ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ ఇది. సో ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ ముందు మనకు నాండ్ గేట్ యొక్క ఇన్పుట్స్ కావాలి. సో నాండ్ గేట్కి ఇక్కడ ఒక ఇన్పుట్ వచ్చేసి ఈ ఎక్స్ఆర్ గేట్ యొక్క అవుట్పుట్. ఎక్స్ఆర్ గేట్కి ఎక్స్ అండ్ వై ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ఆర్ అవుట్పుట్ వచ్చేసి ఎక్స్ఆర్ వై అనేది వస్తుంది. సో నాండ్ గేట్కి ఇంకొక ఇన్పుట్ వచ్చేసి క్యూఎన్ అనేది ఉంది. సో ఇక్కడ అంటే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ మనకి ఏమొస్తుంది, ఎక్స్ఆర్ వై ఇంటూ క్యూఎన్ హోల్ బార్. సో ఇది వచ్చేసి మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్. సో ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకున్నాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ వై ఇంటూ క్యూఎన్ హోల్ బార్. సో మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అది ఇస్తుంది. సో క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు డి. డి అనేది ఇన్పుట్ కాబట్టి. సో నౌ లెట్ us డ్రా ది స్టేట్స్. ఇప్పుడు దీనికి 2 స్టేట్స్ ఉన్నాయి. S0 అంటే ఏంటి, when the output is 0. ఇది 3 సర్క్యూట్స్ కాబట్టి మనం స్టేట్ కింద అవుట్పుట్ అనేది మెన్షన్ చేస్తాం. అండ్ S1లో అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు S0లో Q1 అనేది 0 కదా. సో Q1 0 కాబట్టి ఇక్కడ మనకు D ఇన్పుట్లో నాండ్ గేట్ ఉంది. సో మనకు నాండ్ గేట్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఒక ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా మనకు హై వచ్చేస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అదర్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ 0 ఉంటే అవుట్పుట్ అనేది హై వస్తుంది. సో ఈ కేసులో మనకు ఫ్లిప్ ఫ్లాప్ అనేది S0 స్టేట్లో ఉన్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఎక్స్ అండ్ వై ఇన్పుట్స్ మనకు ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే, అంటే S0 స్టేట్ నుంచి S1 స్టేట్కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు S0 స్టేట్లో ఉండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్ అది S0 స్టేట్లో ఉండి ఫ్లిప్ ఫ్లాప్ అనేది క్లాక్ నెక్స్ట్ పల్స్కి స్టేట్ అనేది ట్రాన్సిషన్ అవుతుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్. ఇక్కడ రెండు డోంట్ కేర్ కండిషన్స్, అంటే ఏది ఉన్నా సరే మనకు వచ్చేస్తుంది, స్టేట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు S1 స్టేట్లో చూద్దాం. S1 స్టేట్లో ఎలా జరుగుతుంది. S1 స్టేట్లో when the inputs are 0 and 0. ఓకే, అంటే Q1 అనేది ఇక్కడ 1 ఉంది. 0 0 ఉన్నప్పుడు మనకి ఎక్స్ఆర్ అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో హియర్ 0 into 1 is 0 and 0 bar is 1. అంటే ఈ S1లో మనకు ఇన్పుట్ అనేది 0 and 0 ఇచ్చినప్పుడు అది సేమ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, నౌ when the inputs are 0 and 1. 0 and 1 ఇచ్చినప్పుడు XOR అవుట్పుట్ అనేది మనకు 1 వస్తుంది. సో 1 into 1 is 1 and 1 bar is 0. ఓకే, అంటే మనకు S1 స్టేట్లో ఉన్నప్పుడు మనకు ఇన్పుట్స్ అనేవి 0 and 1 ఇచ్చినప్పుడు అది S1 స్టేట్ నుంచి S0 స్టేట్కి ట్రాన్సిషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 1 and 0 చూద్దాం. 1 and 0 ఇచ్చిన XOR అవుట్పుట్ ఏంటి, 1 and 1 into 1 is 1 and 1 bar is 0. సో మనకు S1 స్టేట్లో ఉన్నప్పుడు ఇన్పుట్స్ అనేవి 1, 0 ఇచ్చినా కూడా S1 స్టేట్ నుంచి S0 స్టేట్కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇన్పుట్ అనేది మనం 1 and 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, XOR Y is
0 అండ్ 0 into 1 is 0, 0 bar is 1. అంటే మనకు S1 స్టేట్ లో ఉన్నప్పుడు x and y అనే ఇన్పుట్స్ 1, 1 ఇస్తే అది సేమ్ స్టేట్ లో రిటర్న్ అయిపోతుంది. ఇది మనకి ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్ కి ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు S0 స్టేట్ లో ఉన్నప్పుడు మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్ నెక్స్ట్ క్లాక్ పల్స్ కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. స్టేట్ 0 నుంచి స్టేట్ 1 కి. అదే స్టేట్ 1 లో ఉన్నప్పుడు రెండు ఇన్పుట్స్ సేమ్ ఉంటే నెక్స్ట్ క్లాక్ పల్స్ కి అది సేమ్ స్టేట్ లో ఉంటుంది. అదే రెండు ఇన్పుట్స్ డిఫరెంట్ ఉంటే అదే నెక్స్ట్ క్లాక్ పల్స్ కి ఏమవుతుంది, స్టేట్ అనేది 1 నుంచి 0కి చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనకు సెకండ్ ఎగ్జాంపుల్. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు అవుట్పుట్. ఓకే, ఈ ఫస్ట్ ఇది Q1. ఓకే, ఇది Q2. అంటే ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్, ఇది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్. సో ఈ సర్క్యూట్ లో కూడా ఇది Y అనుకుంటే ఈ సర్క్యూట్ లో కూడా అవుట్పుట్ అనేది ఓన్లీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ప్రజెంట్ స్టేట్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. ఎక్స్టర్నల్ ఇన్పుట్ X మీద డిపెండ్ అవ్వలేదు. సో ఇది కూడా ఒక మూర్ మిషన్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, y is equal to Q1 into Q2 కదా. సో మనకు ఫస్ట్ ఇక్కడ ఏం రావాలి, Q1 రావాలంటే మనకు T ఈక్వేషన్ రావాలి, T1 రావాలి. సో మనకు T1 ఏమొస్తుంది, T1 అంటే ఇక్కడ మనకు x into Q2, x into Q2. అండ్ T2 ఏమొస్తుంది, డైరెక్ట్ x ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి మనకు 4 స్టేట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు డిఫరెంట్ కేసెస్ అనేటివి వస్తాయి. 8 డిఫరెంట్ కేసెస్ వస్తాయి మనకి ఇక్కడ. ఓకే, సో మనకు 4 స్టేట్స్ అంటే 4 స్టేట్స్ కాబట్టి ఈ స్టేట్ ని 2 వేరియబుల్స్ రిప్రజెంట్ చేస్తాం. 0, 0 అవుట్పుట్ ఈస్ 0 అండ్ 0, 1 అవుట్పుట్ ఈస్ 0. ఎందుకంటే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ AND గేట్ కదా. సో మనకి AND గేట్ 1 ఎప్పుడు వస్తుంది, 2, 1 ఉన్నప్పుడు. 0, 1 అవుట్ 0, 1 అయిపోయింది కదా. 1, 0 అవుట్పుట్ ఈస్ 0 అండ్ 1, 1 అవుట్పుట్ ఈస్ 1. ఓకే, ఇప్పుడు మనం ఇన్పుట్స్ డిఫరెంట్ ఇన్పుట్స్ కి మనకు ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి వస్తుందో చూద్దాం. సో మనకి ఇక్కడ ఈక్వేషన్స్ కూడా ఒకసారి రాసుకుందాం. y is equal to y equal to Q1 into Q2, T1 equal to x into Q2 and T2 equal to x. ఓకే, ఫస్ట్ కేసులో మనకి ఏంటి, 3 0 అంటే x equal to 0, Q1 equal to 0, Q2 equal to 0. ఓకే, ఈ కేసులో మనకి ఏమవుతుంది, T1 వాల్యూ అనేది 0 అవుతుంది అండ్ T2 వాల్యూ అనేది కూడా 0 అవుతుంది. సో రెండు 0, 0 ఉన్నాయి అంటే మనకి ఏమవుతుంది, సేమ్ ఉన్నప్పుడు అవుట్పుట్ T ఫ్లిప్ ఫ్లాప్ లో ఇన్పుట్ 0 ఉంటే అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది, మరి అవుట్పుట్ కూడా ఇన్పుట్ ఏది ఉంటే అదే వస్తుంది. సో మనకు ఈ స్టేట్ లోనే ఉండిపోతుంది. 0, 0 స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ అనేది 0 ఇస్తే సేమ్ స్టేట్ లో ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్ కేస్ Q1 equal to 0, Q2 equal to 0 అండ్ x equal to ఇప్పుడు 1 అనుకుందాం. x equal to 1 అనుకుంటే T1 ఏమవుతుంది, T1 equal to 0 ఎందుకంటే Q2 0 ఉంది కాబట్టి అండ్ T2 equal to 1 అవుతుంది. అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది 0నే ఉంటుంది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ టాగుల్ అవుతుంది. అంటే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం, 0 ఇస్తాం. ఓకే, 1 ఇచ్చాం అంటే స్టేట్ అనేది టాగుల్ అవుతుంది. ఫస్ట్ 0, 0 స్టేట్ లో ఉంది అంటే ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్, ఇది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ అనుకుంటే మనకు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది 0 లోనే ఉంటుంది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది అంటే 0 నుంచి 1 కి అవుతుంది. సో ఈ స్టేట్ నుంచి 0, 0 స్టేట్ నుంచి 0, 1 స్టేట్ అనేది వస్తుంది ఎప్పుడు x equal to 1 ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 0, 1 స్టేట్ లో చూద్దాం.
జీరో స్టేట్ అంటే Q1 = 0, Q2 = 1. అండ్ ఫస్ట్ x = 0. x = 0 అంటే T1 = 0. ఓకే. అండ్ T2 = 0. అంటే ఇక్కడ ఈ స్టేట్‌లో 01 స్టేట్‌లో ఉన్నప్పుడు ఇన్‌పుట్ x అనేది 0 ఇచ్చినప్పుడు ఈ స్టేట్‌లోనే ఉండిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇదే కేస్‌లో ఇదే స్టేట్‌లో మనం ఇన్‌పుట్ అనేది 1 ఇచ్చి చూద్దాం. ఇన్‌పుట్ x = 1 ఇచ్చినప్పుడు T1 అనేది 1 అవుతది. ఓకే. T2 కూడా 1 ఉండిపోతుంది. అంటే 2 ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క నెక్స్ట్ స్టేట్ అనేది టాగుల్ అవుతది. అంటే 0 1 అవుతుంది. 1 0 అవుతుంది. అంటే ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్‌కొస్తది. ఎప్పుడు x = 1 ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 0 స్టేట్‌లో చూద్దాం. 1 0 when x = 0. x = 0 అంటే T1 = 0 అండ్ T2 = 0. అంటే 1 0 స్టేట్‌లో ఉన్నప్పుడు మనం ఇన్‌పుట్ అనేది 0 ఇస్తే అది సేమ్ స్టేట్‌లో ఉంటది. అదే 1 0 స్టేట్‌లో మనం ఇన్‌పుట్ అనేది 1 ఇచ్చినప్పుడు T1 = 0 ఎందుకంటే Q2 0 ఉంది కాబట్టి. అదే T2 = 1 అంటే T1 అవుట్‌పుట్ అనేది అంటే T1 యొక్క స్టేట్ అనేది సేమ్ ఉంటుంది. 1 1 లానే ఉంటుంది. అండ్ T2 యొక్క స్టేట్ అనేది 0-1 చేంజ్ అవుతుంది. అంటే 1 0 స్టేట్ నుంచి 1 1 స్టేట్‌కి ట్రాన్సిషన్ జరుగుతుంది. 1 ఉన్నప్పుడు. x = 1 ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి 1 1 స్టేట్. వెన్ x = 0 ఫస్ట్. సో x = 0 ఉన్నప్పుడు T1 వాల్యూ 0. T2 వాల్యూ కూడా 0. అంటే 1 1 స్టేట్‌లో x = 0 ఉన్నప్పుడు అది సేమ్ స్టేట్‌లో ఉంటుంది. అదే 1 1 స్టేట్‌లో మనం ఒకవేళ x = 1 ఇస్తే T1 1 అవుతది. T2 కూడా 1 అవుతది. అంటే 2 ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్స్ అనేవి టాగుల్ అవుతాయి. అంటే 1 0 అవుతది. ఈ 1 కూడా 0 అవుతది. సో 1 1 స్టేట్ నుంచి 0 0 స్టేట్‌కొస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్‌లో ఈ అబ్జర్వ్ చేస్తే ఈ మెషిన్ అబ్జర్వ్ చేస్తే ఇదొక మనకు అప్‌వర్డ్స్ కౌంటర్‌లా యాక్ట్ చేస్తుంది. అప్‌వర్డ్ కౌంటర్. ఎలా? మనకి ఇన్‌పుట్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు స్టేట్ అనేది 0 0 0 0 టు 0 1 0 1 టు 1 0 1 0 టు 1 1 అనేది చేంజ్ అవుతుంది. అదే ఇన్‌పుట్ 0 ఉన్నప్పుడు సేమ్ స్టేట్‌లో రిటర్న్ అయిపోతుంది. సో మనకు ఈ సర్క్యూట్ అనేది సింప్లీ ఒక కౌంటర్‌లా ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఓకే.